హాయ్ రే, నాన్నకు ఒంట్లో బాగాలేదురా, చాలా సీరియస్గా ఉంది. హాస్పిటల్లో జాయిన్ చేశాను. డబ్బులు కావాలరా. డబ్బులు ఇప్పుడు దాని దగ్గర ఏం లేవురా. డబ్బులు తర్వాత ఇస్తాలేపో. అలా అనకరా, నీకు ఎన్నిసార్లు హెల్ప్ చేశాను రా, ఒక్కసారికి హెల్ప్ చేయండి రా. ఆయన చచ్చిపోయేలా ఉన్నాడు రా హాస్పిటల్లో. అరే నా దగ్గర ఇప్పుడు లేవురా స్వామి, తర్వాత ఇస్తానులే పోరా. ఆ రోజు నీ హెల్ప్ అని చెప్పి నాకు కాళ్ళ మీదకి వచ్చి పడ్డావు కదరా, ముందు వెనక ఆలోచించుకున్నా చైన్ తీసి ఇచ్చాను కదరా, అదైనా తెచ్చిరా. అరే ఏదో అప్పు ఇచ్చినోడికి అడగమాక, తీసుకొచ్చిస్తా అన్నా. రే హెల్ప్ చేయండి రా, ప్లీజ్ రా. నా దగ్గర ఉన్నప్పుడు తీసుకొచ్చిస్తాలే కానీ పోరా. రే సారీ రా, ఇందాక అలా మాట్లాడినందుకు. డబ్బులు తెచ్చాను పదా, మీ నాన్నకి ఆపరేషన్ చేపిద్దాం. నాన్న చచ్చిపోయాడు రా. బాబు వాడిని ఎంతసేపు ఉంచుతారు తీసుకెళ్లకుండా? ఇంతసేపు ఉంచకూడదు, తీసుకెళ్ళండి. నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన. గంట ముందు తీసుకొచ్చి ఆపరేషన్ చేస్తుంటే బతికేవాడు అంటారు మా నాన్న. ఈరోజు నాకు మా నాన్నతో పాటు మనుషుల మీద ఉన్న నమ్మకం కూడా పోయిందిరా. ఈ డబ్బు అవసరం లేదు ఇంకా. అందుకునే ఫ్రెండ్, ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం. మనకు సాయం చేసేవాడు ఉండవచ్చు, గమని ఊరెళ్ళవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటే మన అమౌంట్ పాకెట్లో ఉన్నట్టు. అందుకనే ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ దేశంలోని అతి తక్కువ ప్రీమియం అండి. నెంబర్ 1 ఈజ్ ఏ బెస్ట్.